జనసేన కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఆరవ శ్రీధర్ అనే వ్యక్తి ఒక మహిళ పట్ల అసభ్యకరంగా, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒక వ్యక్తిని వేధించాడు సార్. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు జనసేన కార్యకర్తలకైతే గుర్తుస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక డైలాగ్ గుర్తు చేస్తాను సార్. ఆ డైలాగ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ పార్టీలో, పవన్ కళ్యాణ్ ప్రజల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తప్పు చేసిన, పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ నాయకులు తప్పు చేసిన తల తీసేసే చట్టాన్ని తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకసారి చెప్పారు సార్. ఈరోజు మీ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రైల్వే కోడూరు శాసనసభ్యుడైనటువంటి అరవ శ్రీధర్ ఒక మహిళ పట్ల చేసిన ఈ అగత్యానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎటువంటి రియాక్షన్ ఇవ్వట్లేదు. మరి అతని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. మరి మీరు చెప్పిన ఆ ఎన్నికల ముందు చెప్పినటువంటి ఆ పవరు, మీలో ఉన్న ఆ జోషు ఈరోజు ఏమైందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ యొక్క ఆలోచన అయితే అర్థం చేసుకుంటున్నారు సార్. అధికారం కోసం కాదు, ప్రజల కోసం మీ పార్టీ పనిచేస్తే ఈ రోజు అన్న రోజు కాదు, రేపన్న రోజు కూడా మీరే అధికారంలో ఉంటారు సార్. ఒకసారి ఈ మహిళకు జరిగిన అన్యాయాన్ని మీరు ఖండిస్తారని కోరుకుంటున్నాం సార్. జై హింద్.